హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం JBL నుంచి JBL రీసెంట్లీ లాంచ్డ్ JBL SB560. ఇది ఒక 3.1 సౌండ్ బార్. ఈ బడ్జెట్లో మనకి చూసినట్లయితే సామ్సంగ్ నుంచి B650D వస్తుంది, అండ్ అలానే మనకి LG నుంచి S40T వస్తుంది. అలానే మంచి వెల్ నోన్ బ్రాండ్స్ నుంచి ఏవైతే అన్నీ వచ్చాయో అవన్నీ మన ఛానల్ ఆల్రెడీ కొన్ని అన్బాక్సింగ్స్ వచ్చాయి, కొన్ని ఫర్దర్గా రాబోతున్నాయి. వీటన్నిటిని బిగ్గెస్ట్ కంపారిజన్ టెస్ట్ చేసి మన టెక్ రిపోర్ట్ ఛానల్ ఆ వీడియో వస్తుంది. సో ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం టెక్ రిపోర్ట్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఫస్ట్లీ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఏంటో ఇందులో హైలైట్స్ ఏంటి, అసలు ఏమేమి వస్తున్నాయి బాక్స్లో, సెటప్ ఏంటి, సెట్టింగ్స్ ఏంటి, అండ్ కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా మీకు వినిపిస్తాను. సో దట్ మీకు ఒక ఇనీషియల్ అవగాహన అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్లీ మనకి బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బాక్స్ మీద సింపుల్గా JBL SB560 అని రాసి ఉంటుంది ఇక్కడ, అండ్ వాళ్ళు ఏదో ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది కాబట్టి డాల్బీ ఆడియో అని ఇచ్చారు, అండ్ HDMI అయితే వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బ్లూటూత్ అయితే ఇచ్చారు. సో ఒకసారి మనం ఆ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏం వస్తున్నాయో చూద్దాం. సింపుల్గా మనం కట్ చేద్దాం. సో కట్ అయితే చేశాను. సో ఫస్ట్లీ మనకి సౌండ్ బార్ అయితే ఉంటుందన్నమాట. సో సౌండ్ బార్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇంకో సపరేట్ కంపార్ట్మెంట్ అయితే ఉంది, ఇది ఇద్దాం మనం. చాలా గట్టిగా ఉంది ఇది. సో ఇక మనం ఈ బాక్స్ పక్కకు పెట్టేద్దాం. చూడొచ్చు, ఈ బాక్స్లో అయితే ఫస్ట్లీ మనకి పైన ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులో నాకు తెలిసి బాక్స్ కంటెంట్స్ అన్నీ ఇందులో ఉండొచ్చు మనకి వేరేవి. సో ఒకసారి ఓపెన్ చేసి డీటెయిల్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇందులో సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్లీ మనకి ఒక పవర్ కార్డ్ చూడడానికి అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ కార్డ్ అయితే ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇంకో పవర్ కార్డ్ కూడా మనకి బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా 2 పవర్ కార్డ్స్ అయితే ఉన్నాయి, అండ్ దాంతోపాటు మనకి చూడొచ్చు ఒక HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు కొంచెం హై క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు, మీరు వాడితే మాత్రం కంపల్సరీ ఇవే వాడండి. అండ్ ఆ తర్వాతకి మనకి వాల్ మౌంట్కి సంబంధించిన కిట్ అయితే ఇచ్చారు, అండ్ యూజర్ మాన్యువల్ పేపర్ గైడ్ లాంటివి చూడడానికి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఫైనల్లీ మనకి రిమోట్ అయితే ఉంటుంది, మీరు రిమోట్ చూడొచ్చు. ఇక రిమోట్లో ఆప్షన్స్ చూద్దాం మనం ఒకసారి, రిమోట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్లీ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అండ్ ఆ తర్వాతకి మ్యూట్ బటన్ ఉంటుంది, అండ్ టీవీ అండ్ బ్లూటూత్ ఆప్షన్ బటన్ అయితే ఉంటుంది. బ్లూటూత్ పేర్ చేయాలనుకుంటే ఈ బటన్ ఉంటుంది, అండ్ ప్లే పాజ్ నెక్స్ట్ బటన్స్ అయితే ఉన్నాయి, అండ్ మ్యూజిక్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వాయిస్ అండ్ మ్యూజిక్ అండ్ మూవీ అని అయితే ఉన్నాయి మోడ్స్ అనేది, అండ్ బేస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి అయితే ఒక మోడ్ ఉంది, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. దట్స్ ఇట్. ఇక రిమోట్లో బటన్స్ విషయానికి వస్తే, సో ఇక మనం రిమోట్ పక్కన పెట్టి ఫస్ట్లీ సబ్బూఫర్ తీద్దాం. మనం సబ్బూఫర్ తీసి సబ్బూఫర్ ఎలా ఉందో చూద్దాం. మంచి చాలా అంటే చాలా ప్రీమియం ప్యాకేజింగ్ ఇచ్చారనమాట. అదొకటే నాకు బాగా నచ్చింది. ఎక్కడ చీప్ ఫీలింగ్ కలగదు మీకు ప్యాకేజ్లో కూడా. అండ్ మనకి సబ్బూఫర్ డౌన్, ఓ మై గాడ్, ఎస్ చూడవచ్చు మనకి సబ్బూఫర్. మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఇచ్చారన్నమాట. 5.25 ఇంచెస్ 5.12 ఏదో ఉంది, ఇది అరౌండ్ 5 ఇంచెస్ సబ్బూఫర్ అయితే ఇచ్చారు మనకి. మంచి సాలిడ్గా డౌన్ ఫైరింగ్ అయితే ఇచ్చారు. డౌన్ ఫైరింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కాస్త తంపి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట, బికాస్ ఆఫ్ దట్ రిఫ్లెక్షన్. అండ్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్టు మనకి పవర్కి అయితే ఉంది, అండ్ వైర్లెస్ కాబట్టి ఇది మనకి బ్లూటూత్ అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ అంతే. ఇక మనకి ఫ్రంట్ మనకి ఇక్కడ JBL బ్రాండింగ్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. దట్స్ ఇట్. ఇక సబ్బూఫర్ పక్కన పెట్టి సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది కూడా చాలా పగడ్బందీ ప్యాకింగ్ అయితే ఇచ్చారు, ఎక్కడ చిల్లరగా లేదు. సో దీని గురించి మాట్లాడుకుంటే మనం దట్స్ ఇట్. సౌండ్ బార్ అయితే వచ్చింది. ఫస్ట్లీ చాలా స్లిమ్గా ఉంది చేతిలో ఇది. సో ఇక్కడ మీకు యాపిల్ స్టైల్లో ఉంటుంది. ఇది మనం జస్ట్ ఇలా జస్ట్ పీల్ ఆఫ్ చేయొచ్చు. చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది. దట్స్ ఇట్. బాగుంది పీల్ ఆఫ్. ఫస్ట్లీ చేతిలో పట్టుకోగానే మాత్రం చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. మీకు గ్రిల్ చూడొచ్చు, గ్రిల్ మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉంది, గ్రిల్ డిజైన్ చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక మనం ఫిజికల్ ఓవర్ ఒకసారి చూద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ మంచి క్వాలిటీ వుడ్ అయితే యూజ్ చేశారు, అండ్ మంచి మెటల్ గ్రిల్ కూడా యూజ్ చేశారు, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మనం ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి మెయిన్గా టాప్లో ఇక్కడ వచ్చేసి మనకి టచ్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడవచ్చు ఆన్ ఆఫ్ అండ్ వాల్యూమ్ కంట్రోల్, ఇన్పుట్ చేంజ్కి టచ్ అయితే ఇచ్చారు, ఎటువంటి ఫిజికల్ బటన్స్ లేవు. అండ్ అలానే మనకి ఇక్కడ చూడొచ్చు JBL బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఫ్రంట్ గ్రిల్ మీ కింద నేను చెప్పినట్టుగా. దట్స్ ఇట్. ఇక మెయిన్ బ్యాక్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి మెయిన్ ఈ పోర్ట్ వచ్చేసి మీకు పవర్ ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ నుంచి.
నెక్స్ట్ వచ్చేసి మీకు HDMI పోర్ట్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఆప్టికల్ ఇచ్చారు అండ్ USB కూడా ఉంటుంది. USB ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. ఇక్కడ మనకి కొన్ని మెన్షన్ అయితే చేశారన్నమాట వీళ్ళు, డాల్బీ ఆడియో అనేది అండ్ HDMI అనేది ఇవన్నీ. దట్స్ ఇట్. ఇక మనకి ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే ఇప్పుడు నేను వీటన్నిటిని కనెక్ట్ చేస్తాను. ఒకసారి కనెక్ట్ చేసి, కనెక్షన్ ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. మీకు 2 పవర్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో రెండింటికి పవర్ ఇచ్చేసేయండి. మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి. ఇది కనిపించకుండా సబ్ ఊఫర్ కాస్త బెటర్ కార్నర్లో పెడితే మీకు కాస్త బెటర్ బేస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. వీళ్ళు ఏదైతే HDMI కేబుల్ ఇచ్చారో దాంతో యూజ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే టీవీకి బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్తో పేర్ చేసి యూజ్ చేస్తారు. HDMI ఉంటే HDMI యూజ్ చేయండి. బ్లూటూత్కి అండ్ HDMIకి చాలా ఫరక్ ఉంటుంది ఆడియో క్వాలిటీలో. అండ్ దట్స్ ఇట్. ఇక ఒకసారి నేను టోటల్గా సెటప్ చేసి మీకు కొన్ని శాంపిల్స్ అండ్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ కూడా ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. గైస్ విన్నారు కదా కొన్ని ఆడియో శాంపిల్స్ అయితే, అవన్నీ కాపీరైట్ ఉంటాయని మూవీ శాంపిల్స్ అయితే ఏమి యాడ్ చేయలేదు. అవన్నీ కూడా కొన్ని మూవీ శాంపిల్స్ తీసి మేము డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం. ఈచ్ మోడ్లో ఎలా వస్తుంది, వాయిస్లో ఎలా వస్తుంది, మ్యూజిక్లో ఎలా వస్తుంది, మూవీలో ఎలా వస్తుంది అనేది మేము ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆ ఆడియో శాంపిల్స్ వినండి, మీకు ఇంకాస్త క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా నాకైతే బేస్ పంచిగా అనిపించింది, వోకల్స్ చాలా సాలిడ్గా అనిపించాయి. ఇన్స్ట్రుమెంటల్స్ అయితే నేను డీప్గా టెస్ట్ చేయాలి, 1-2 అవర్స్లో జడ్జ్ చేసేది కాదు అది. ఇన్స్ట్రుమెంటల్స్ కానీ క్లారిటీ కానీ ఇవన్నీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ సైజ్ రూమ్లో, అంటే బిగ్గర్ హాల్స్లో, మీడియం సైజ్ హాల్స్లో, స్మాల్ రూమ్స్లో, రెగ్యులర్ రూమ్స్లో అన్నింటిలో టెస్ట్ చేశాక నేను ఎవరు దీన్ని తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అనేది చెప్తాను. ఇనీషియల్గా నేను ఎప్పుడు ఏదో ఒక వర్డిక్ట్ పాస్ చేస్తాను, ఏదైనా తీసుకోండి లేదా తీసుకోవద్దని. బట్ దీనికి మాత్రం నేను వర్డిక్ట్ పాస్ చేయలేకపోతున్నాను. కంపల్సరీ రివ్యూ కోసం వెయిట్ చేయండి. నాకు కొన్ని మైనస్లు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ డిస్ప్లే ఇవ్వలేదు, వాల్యూమ్ ఎంత ఉంది ఏంటనేది మనకి అర్థం కాదు, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సరే ఓకే, బ్లూటూత్కి HDMIకి షిఫ్ట్ అయినప్పుడు బ్లూటూత్కి బ్లూ కలర్ వస్తుంది, అది ఓకే. కానీ బట్ వాల్యూమ్ పెంచేటప్పుడు లేదా బేస్ని మనం ఇంక్రీజ్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి అయితే LED డిస్ప్లే ఇవ్వాల్సింది ఫస్ట్ది. అండ్ రెండోది, రిమోట్లో మనకి కేవలం మనకి బేస్ కంట్రోల్ మాత్రమే ఉంది. మనకి సెంటర్ ఛానల్ కానీ ఇంకా రిమైనింగ్ కంట్రోల్స్, స్టెబుల్స్, బేస్ కంట్రోల్ చేసుకోవడానికి ఏమి ఉండదు. వీళ్ళ సిగ్నేచర్ సౌండ్ మీరు విన్నారు కదా, కొంచెం ఫ్లాట్గా వస్తుంది, అంటే బ్యాలెన్స్డ్ ఆడియో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా JBLలో సేమ్ టైప్ ఆఫ్ ఆడియో ఇందులో కూడా ఉంది. బట్ కాకపోతే కొంచెం పంచి బేస్ ఉంది, ఇది ఉంది. సో 250 వాట్ అవుట్పుట్ కాబట్టి మీకు కొంచెం పెద్ద సైజ్ రూమ్లో వీటిలలో కూడా వాడచ్చు. బట్ స్టిల్ ఎనీవే నేను దీన్ని ఎక్కువగా బర్నింగ్ చేసి ఎక్కువ రోజులు వాడి మీకు టెక్ రిపోర్ట్ ఛానల్లో రివ్యూ తీసుకొస్తాను. ఆ రివ్యూ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీరు లేట్గా చూస్తుంటే ఆల్రెడీ దాని రివ్యూ వచ్చుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లోనే రివ్యూ అని చెప్పేసి లింక్ పెడతాను, డైరెక్ట్గా అక్కడ నుంచే మీరు వీడియో అయితే చూడొచ్చు. ఇనీషియల్గా అయితే 15,000 రూపాయలకి దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా ఆగి టెస్ట్ చేశాక నేను, ఎందుకంటే ఈ బడ్జెట్లో శాంసంగ్ కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇనీషియల్గా. బట్ ఎనీవే LG తోటి, శాంసంగ్ తోటి వీటన్నిటితో కంపేర్ చేసి బెస్ట్ ఆఫ్ వీడియో కూడా తీసుకొస్తాను. కాబట్టి తొందరపడి పరిగెత్తి అయితే కొనకండి. ఒకవేళ మీకు JBL నుంచే కావాలి, మాకు ఫ్లాట్ ఆడియోనే కావాలనుకుంటే ఎస్ ఓకే, JBL అవర్స్ అయితే. అదర్వైజ్ మీకు బ్రాండ్ మ్యాటర్ కాదు, మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకునే వాళ్ళు బెటర్ వెయిట్ చేయండి. మీకు వెరీ సూన్ దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే మన ఛానల్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.